హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఇక్కడ మేము మా కాలనీలో ఉమెన్స్ డే ప్రోగ్రామ్ జరుపుకున్నాము రీసెంట్గా. దాన్ని నేను వీడియోగా చిత్రీకరించాను, చూసేయండి. మొత్తం కాలనీ ఫ్రెండ్స్ అంతా జత అయ్యామన్నమాట. కమ్యూనిటీ హాల్ ఉంది అక్కడ. మొదట సీనియర్స్తో కేక్ కట్ చేయించారు. చాలా బాగుంది ప్రోగ్రాము. అయితే ఇది ఆటలు పాటలు అలా కాకుండా వారి అనుభవాలనంతా షేర్ చేసుకున్నారు. ఇంకా మీకందరికీ హాయ్. మధ్యలో ఉన్నది వాసంతి ఆంటీ గారు, ఇక్కడ రంగమణి ఆంటీ గారు గ్రీన్ శారీ, ఇంకా ఆ తర్వాత ఆంటీ రెడ్ బ్లౌజ్ కట్టుకున్నది నాకు తెలియదు, వేరే కాలనీ ఆంటీ గారు అన్నమాట. పరమేశ్వరి ఆంటీ గారు ఇక్కడ రెడ్ బ్లౌజ్. ఆ తర్వాత లక్ష్మి గారు అంటే ఎక్స్ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి వైఫ్ లక్ష్మి గారు, తను కూడా వచ్చారు. ఇంత కాలనీ వాళ్ళంతా చాలా చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. కార్యక్రమం బాగా జరిగింది, చూసేయండి. కాస్త స్పీచెస్ కూడా ఉంటాయి, నేను కూడా మాట్లాడాను. ఇది కేక్ అన్నమాట, చాలా చక్కగా ఉంది కదా. ఎగ్లెస్ కేక్ తెప్పించారు, చాలా బాగా అనిపించింది. చిన్న పాపతో కూడా కట్ చేయించారనమాట. చిట్టి చిట్టి పిల్ల అనమాట, ఆ అమ్మాయితో కట్ చేయించారు. కట్ చేయిస్తున్నది పరమేశ్వర్ ఆంటీ గారు. సూపర్గా జరిగింది ఈ ప్రోగ్రాము. తను విష్ణుప్రియ, అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు అనమాట జ్యోతి గారు. చాలా ధైర్యవంతురాలు, చాలా హ్యాపీగా ఉంటారు అందరితో, చాలా బాగా కలివిడిగా మాట్లాడతారు, బాగా అనిపిస్తుంది. మాట్లాడాలంటే ముందుగా ఎవరైనా చిన్నవాళ్ళు పరిచయం చేయాలని వాళ్ళిద్దరు మొహమాట పడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడలేకపోయారు. మహిళా దినోత్సవం అంటే నేను చదువుకున్నది, బుక్లో చదువుకున్నది ఏదో చిన్నగా అవగాహన ఉన్నంతలో అంటే అసలు మహిళా దినోత్సవం అంటే ఒక మహిళైనా ఎవరైనా వాళ్ళని అణచివేతకు గురి వేస్తే ఎప్పుడైనా వాళ్ళు ఇంకా అంతే స్పీడ్గా తిరిగి వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. ఒక బాల్ను మనం గోడకేసి ఇంత స్పీడ్. మహిళా దినోత్సవం అంటే మహిళలను అణచివేత, వాళ్ళకి 10 దినాలు కార్మిక శక్తి నుండి మహిళ ఒక ఉద్యమంగా తీసుకొచ్చింది. అది 1908లో మహిళా ఉద్యమం ఫస్ట్ స్టార్ట్ అయింది. న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు వాళ్ళ 10 గంటలు 10 దినాలు వాళ్ళకి మగవాళ్ళతో సమానంగా వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటున్నారని వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం మూలంగా అది పెద్ద ఉద్యమంలో వచ్చి 15,000 మంది మహిళలు న్యూయార్క్ సిటీలో ఒక ర్యాలీగా తీయడం వల్ల ప్రభుత్వాలు భయపడిపోయి మెల్లిగా మహిళా దినోత్సవం అనేది ప్రారంభించడం జరిగింది. అది 1911లో మహిళా దినోత్సవాన్ని కొన్ని దేశాలు ప్రకటించాయి. తర్వాత ఐక్యరాజ్య సమితి 1975లో అఫీషియల్గా మనకు అధికారికంగా మహిళా దినోత్సవం అనేది జరుపుకోవాలి, మహిళలకు తప్పకుండా ఒక రోజు అనేది ఉండాలి, వాళ్ళకి ఓటు హక్కు కల్పించడంతో పాటు సమానమైన వేతనాలు 10 దినాలు అన్ని మగవాళ్ళతో సమానంగా వాళ్ళకి ఇంకా తక్కువ టైంలోని వాళ్ళకి ప్రయోజనాలు కలిగే విధంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్ణయించడం మూలంగా ప్రపంచ దేశాలన్నీ మన మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందుకొచ్చి అప్పటి నుండి అధికారికంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాయి.
మహిళ అంటే ప్రతి ఇంటికి ప్రతి దానికి మహిళ అనే వాళ్ళే ఫస్ట్ ప్రథమము. ఒక మహిళ తల్లిగా, చెల్లిగా, ఆలిగా, అక్కగా అన్నింటిలో తన పాత్ర పోషిస్తూ ఉంది మహిళ. తను ఎప్పుడు ఇంటికి ఒక మహిళ కరెక్ట్గా, ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే ఆ ఇల్లు ఎప్పుడైనా 10 కాలాలు పచ్చగా ఉంటుంది అని అంటారు. ఆ మహిళ మంచిగా ఉండడం వల్ల కుటుంబమే కాకుండా తన వీధి, తన ఊరు, తన దేశమైన మహిళతోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. కౌసల్య సుప్రజ రామ అంటారు కానీ దశరథ రామ అని అంటారు కదా, ఎప్పుడు అమ్మతోనే స్టార్ట్ అవుతుంది. మహిళా దినోత్సవము ఫస్ట్ అవసరం లేదు. ఆంటీ నీకు ఎన్ని ఇయర్స్? 75 అనుకుంటాను. నాకు 74 ఇయర్స్. ఆంటీ ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ నడవగలుగుతుంది, తను ఒక గంట సేపు అయినా నిలబడగలుగుతుంది, తన అవసరాలు, తన పనులు చేసుకోగలుగుతుంది. మనం ఎవరు దూరంగా ఉన్న వాళ్ళని ఆలోచనగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆంటీని తీసుకోవచ్చు. ఇంకొకరు మన దాంట్లోనే దుర్గా గారు, ఆవిడ 64 ఇయర్స్. దుర్గా గారు ఆవిడ తన అవసరాలు, తనవన్నీ ఒక టైంలో చూశాను నేను. మాత ఎన్నికలు వస్తున్నప్పుడు తను ఆఫీస్కి వెళ్తూ కూడా బండి మీద నుండి పడిపోయింది. తను లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తారు. నేను చూసేదాన్ని ఆ ఒక్కటే చేత అప్పుడు పని వాళ్ళు దొరికేవారు. ఆ ఒక్క చేతోనే బట్టలు ఉతుక్కొని, ఆ ఒక్క చేతోనే ఇంట్లో పని అవసరాలన్నీ తీర్చుకొని కూడా తను తన పిల్లలను పోషించుకుంటూ ఆఫీస్కి వెళ్తూ తన అవసరాలన్నీ తను అప్పుడు మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు. మనం ఎవరినో ఆలోచనగా తీర్చుకోవాల్సిన లేదు. మన దాంట్లో లక్ష్మి గారు ఉన్నారు. తను ఎలా ఉన్నా ఏమున్నా మనతో కలిసిపోతుంటుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ టైంలో అయినా ఇలా ఉంటాను, అలా ఉంటాను అని ఎప్పుడు మనకు ఇన్ని టూర్లు వెళ్ళాం. కానీ ఎప్పుడు కూడా లక్ష్మి గారు మనకు అసలు ఒక రకంగా తన అయిష్టత చూపడము, ఏదో రకంగా మనకి ఇబ్బంది అట్లా అనిపించడం ఎప్పుడు జరగదు. ఎక్కడో మనం కలిసి మెలిసి ఐక్యతగా ఉంటారు అన్నట్టు. తను ఎవరో దూరంగా ఉన్న వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కొత్త విషయాలు జస్ట్ వాళ్ళ అనుభవాలు ఒక 4 చెప్పినా చాలు. అంటే వాళ్ళ చూసి మనం నేర్చుకోవడానికి ఉపయోగపడతాయని నాకు తెలుసు. తను రంగమణి ఆంటీ గారు అన్నమాట. తను మణికొండలోనే ఉంటారు. ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతారు. ఇక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా, ఏదైనా సరదా కార్యక్రమాలు జరిగినా తను అందరికీ బాగా ఎంకరేజ్మెంట్ని ఇస్తూ ముందుండి నడిపిస్తూ ఉంటారనమాట. హ్యాట్స్ ఆఫ్ ఆంటీ గారు, మీకు చాలా ధన్యవాదములు. తను రిటైర్డ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అందుకనే అలా మొదలైనది. ఇది మనకి ఈ మార్పు మనందరూ స్వాగతించాల్సిందే. ఎందుకంటే రాను రాను ఎంత మనం ముందుకెళ్తున్నామో అన్ని సమస్యలు కూడా మనకు వస్తున్నాయి. ఎంత చదువుకుంటున్నామో అంత వెనక్కి కూడా వెళ్తున్నాం మనం. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు చదువుకున్న వాళ్ళకి వస్తున్నాయి, ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఇందులో కొన్ని మనం నేను చెప్పదలుచుకుంటే, నేను వర్క్ చేసి 35 సంవత్సరాలు సర్వీస్ కమిషన్లో మన అభివృద్ధి వాళ్ళ కొలీగ్స్ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కూడా అప్పుడు రిటైర్ అవ్వకముందు కూడా మేము చాలా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశాము. ఎన్జిఓ అసోసియేషన్లో వాటిల్లో కూడా పనిచేసి నేను ఉద్యోగం చేస్తూ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా చేయడం వలన నాకు రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవడానికి నాకు మనసు ఒప్పలేదు. అలాగే నాకు ఉన్న పరిస్థితులు కూడా అనుకూలించడం వలన సొసైటీకి ఏమన్నా చెయ్యాలి అనే దాంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం. మనకు తెలుసు కదా, యోగా నేర్పించడం. సర్వీస్లో ఉన్నప్పుడే అది కూడా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఎర్రమంది కాలనీలో గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నందుకు అక్కడ ఉమెన్స్ మన మహిళా సంఘాలు ఉండేవి కదా. అక్కడ కూడా చాలా కార్యక్రమాలు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా చేయడం వలన ఏదో ఒకటి చెయ్యాలి, చాలా మందికి నేర్పించాలి. ఇవన్నీ యోగా అన్నీ అప్పుడే నేర్చుకోవాలి కాబట్టి అది అందరికీ అవసరం కాబట్టి ఇలా ఏదో ఒకటి చేయాలని ముందుకు రావడం. అలాగే మీ అందరూ వచ్చే ఇవన్నీ మీకు తెలుస్తారు. ముఖ్యంగా మనకి చెప్పడం ఏంటంటే, మనం ఎంత ఫార్వర్డ్ అవుతున్నామో ముందు ముందు చాలా మనం అడ్వాన్స్మెంట్ చాలా అంటే చాలా అయింది. అందులో రీసెంట్గా ఈ జనరేషన్, మా తర్వాత జనరేషన్కి కావాల్సినవన్నీ అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఏది లేదనేది లేదు. అందులో అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకెళ్తున్నారు. దాంట్లో ఏం సందేహం లేదు.
ప్రభుత్వం కూడా మనకి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు పిల్లలకి చదువుతో పాటు ఎడ్యుకేషన్తో పాటు మన సంస్కారం అన్నది తగ్గిపోతుంది. మీరు కూడా గమనించే ఉంటారు. దాని గురించి నేను ఎక్కువగా వరి అవుతున్నాను. అందుకని దాని గురించే 2-3 మాటలు చెప్తాను. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే. తను ఎక్స్ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి వైఫ్ లక్ష్మి గారు అనమాట. తను చాలా దూరం నుంచి వచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు. చక్కగా పాడతారు, చక్కగా మాట్లాడతారు, మంచి అనుభవజ్ఞులు. మా కోసం వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు. ये धरती हिंदुस्तान की, ये धरती हिंदुस्तान की, ये धरती हिंदुस्तान की, ये धरती हिंदुस्तान की। ना तेरी है ना मेरी है, ना तेरी है ना मेरी है, ये बेटी किसी किसान की, ये धरती हिंदुस्तान की, ये बेटी किसी किसान की, ये धरती हिंदुस्तान की। ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది నేను, మనల్ని మనం గౌరవించుకుందాం. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనలో నుంచి మొదలవుతుంది. ఉదయం మనం లేచిన దినచర్య ఏముంటుంది? లేస్తాం మనం, అంటే ఎక్కువ స్పీచ్ అని కాదు, ఇది నా అనుభవం అంటున్నాను కాబట్టి చెప్తున్నా. మన కూడా మనము సమయాన్ని కేటాయిద్దాం. ఫస్ట్ మనం మంచిగా ఉంటేనే మన కుటుంబం మంచిగా ఉంటుంది. మన ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సభలు ఎన్నో ఏర్పాటు చేసుకునేది ఎందుకు? మనం అనుభవాలు ఒకరికొకరు అంటే సూచనలు సలహాలు చెప్పుకోవడానికి. ఫస్ట్ మనం మంచిగా ఉంటేనే మన సంసారం కానీ మన పిల్లలు కానీ బాగా చూసుకోగలుగుతాం. మనం ఏం చేస్తాం? ఫస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ భర్తకి పిల్లలను చూసుకుంటాం కదా. చూసుకుని వాళ్ళు వేడి వేడిగా బాసులు అంతా పెట్టిన తర్వాత రాత్రి మిగిలింది ఏదో ఓవెన్లో పెట్టుకొని తిని బయట పడతాం. అవునే కాదు? వాస్తవం కాదు. పిల్లలకి భర్త చెప్పకండి మిగిలింది మీరేం తినాలి, అవునే కదా? అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మనం ఏమన్నా కావాలంటే కాదు కదా. వాళ్ళు చెప్పొద్దు ఏది మిగిలిన మీరు ఏం తింటారో వాళ్ళు అదే తినాలి. అది తప్పుగా భావిస్తే నన్ను క్షమించండి దయచేసి. ఎందుకంటే నా అనుభవం చెప్తున్నాను. నాకు ప్రతిసారి మా అత్తయ్య ఏముందమ్మా మొగోళ్ళు కదా బయటకు వెళ్తారు, వాళ్ళు వేడి వేడి పెడదాం, మామే తింటారు, అది సంపత్ పెట్టు, నిలత పెట్టు, షాంపు పెట్టు, అది ఉంది కదా, అది ఒకదానికైతే మీరు తినేస్తే ఏదైనా పని పిల్ల పెట్టు అనేది మా అత్త చిన్న పెళ్ళైన కొత్తలో. అట్లా కాకుండా మనం ఆరోగ్యం ఉంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. మన ఆరోగ్యం కొరకు దయచేసి ప్రతి ఒక్కరికి ఇది సలహా అనుకోండి, సూచన అనుకోండి, వార్నింగ్ అనుకోండి. దయచేసి మీరు అందరూ వర్కౌట్ చేయండి, ఏదో ఒకటి వ్యాయామం చేయండి. మనసుకు నచ్చినటువంటి పాటలు పాడుకోండి. మనసుకు నచ్చినటువంటి ఏదో ఒక అక్కగారు చెప్పినటువంటి భక్తి విషయం లాంటిది ఏంటో మన దాంట్లో దయచేసి ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని చూస్తున్నాం. మనం ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు లేడీస్. కాబట్టి దయచేసి మనల్ని మనం గౌరవించుకుందాం. మనం మన ఆరోగ్యం ఉన్నప్పుడే మన కుటుంబం బాగుపడుతుంది. ఈ చిన్న సలహా అనుకోండి. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ ధన్యవాదాలు. అందరికీ కాస్త ఆలస్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని 4 మాటలే మాట్లాడతాను, ఎందుకంటే అందరూ మాట్లాడేశారు. చాలా మంచి విషయాలు నేర్చుకున్నామని చెప్పకుండా మనకు తెలిసిన విషయాలే కొన్ని అయితే నేర్చుకున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధైర్యంగా కొన్ని విషయాలు మాట్లాడగలగడం కూడా నేర్చుకునే విషయం. కొన్ని మాట్లాడలేము, మనం పబ్లిక్లో వచ్చినప్పుడు కొన్ని మాట్లాడలేము. కానీ వాస్తవంగా జరుగుతున్న విషయాలని ధైర్యంగా చెప్పడమే మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఎందుకు వచ్చింది,
విషయాలు చాలా ఎన్నో ఉంటాయి మనకు. ఏమంటారు, సరిపోతుంది అంటే మహిళలకు అన్యాయం జరుగుతుంది, లేచింది నిద్ర లేచినప్పుడు పరిగెత్తాలి. కానీ మన ఇంటిని ఫస్ట్ చూసుకోవాలి. జాలి అనేది ఉండదు స్త్రీకి ఎటువంటి విషయాల్లో, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నిద్ర లేవే విషయంలో ఉండగా. ఆ తర్వాత చదువు విషయంలో అబ్బా పడుతున్నా లేకొద్దండి, చదువుకుంటాడు 10 గంటలు లేదు చదువుకుంటాడంటే అసలు ఉదయం ఏది చదివిస్తే 1 గంట చదివినా చాలు, 10 గంటలు చదివితే ఈక్వల్గా అవుతుంది. ఆ తర్వాత అమ్మాయికి పనులు చెప్పడం. పనులు అంటే తోమడాలు, తొడచడాలు ఇవి కాదు, ఇవి కాదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే టైంకి హెల్ప్ చేయడము. ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉంటే అమ్మ పని చేసి పడుకున్నా, తండ్రి బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పనులు చూసుకున్నా, ఇంట్లో ఉంటే పిలుస్తూ ఉంటారు, ఓ శ్రీ విద్య, ఓ శ్రీ విద్య, లేకపోతే ఓ లలిత, మన పిల్లల్ని పట్టకుండా అలాగే ఉండడం. అది టైంకి హెల్ప్ చేయడము పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా మహిళలకు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ చిన్నగా గమనించుకుంటూ ఉండాలి. మన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చిన్నతనం నుంచి రావాలండి. పెద్దగా అయిన తర్వాత 15 years తర్వాత వాళ్ళకి ఆడల్ స్టేజ్ వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అది కాదు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో మనం పిల్లల్ని చక్కగా గమనించుకుంటూ మనం పెంచగలిగితే మనం సాధించుకున్నట్టే లెక్క. బయట చాలా ఆర్థికంగా జరుగుతుంటాయి అబ్బాయిలు, దానికి కారణం కూడా మనమే. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏదో ఒక విషయంలో న్యూస్ అయింది అంటే దానికి కారణం కూడా మనమే. అలాంటివన్నీ లేకుండా ఉండాలి అంటే మొదట మన ఇంట్లో కదలిక రావాలి, మనలో కదలిక రావాలి. తను అపర్ణ గారు, అంటే మా కాలనీలోనే ఉంటారు. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్. చక్కగా మాట్లాడారు. మీకు కూడా చాలా ధన్యవాదములండి. ఎన్నో విషయాలు మాకు చెప్పారు, వివరించారు. ధన్యవాదములు. చాలా చూశాను. కొంతమంది ఈవెన్ మా బాబు కూడా నా మీద అంత ప్రేమ, అంత ఎఫెక్షన్ చూపించేదేమో, కానీ మా పిల్లలు నాపై చూపిస్తారు. 4 years అయిపోయిన తర్వాత కూడా వచ్చి అంటే ఏదో చిన్న ఇది వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాల్సినప్పుడు చిన్న హెల్ప్ చేస్తే దాన్ని గుర్తు పెట్టుకొని లైఫ్ లాంగ్ కాల్ చేస్తుంటారు, మెసేజెస్ చేస్తుంటారు. సో నాకు హ్యాపీగా అనిపించేది అంటే నాకు ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు కాదు, శాలరీ తీసుకున్నప్పుడు కాదు. ఒక స్టూడెంట్ ఎవరైనా వచ్చి మీ వల్ల మేము చాలా అంటే మ్యాథ్స్ అంటే జనరల్గా అందరికీ భయం ఉంటుంది. నేను మ్యాథ్స్ టీచ్ చేస్తాను. సో మీ వల్ల మాకు మ్యాథ్స్ పేపర్ చాలా ఈజీ అనిపించింది, మేము బాగా రాసాము, ఈ మ్యాథ్ యూజ్ చేసుకొని మాకు అబ్రాడ్లో సీట్ వచ్చింది యూనివర్సిటీలో, అలాంటివి ఏదైనా మెసేజ్ చేసిన అలాంటివంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో సేమ్ థింగ్ మనం కూడా మన పిల్లలకి కూడా సో అంటే ఒక పేరెంట్ ఇది తోటి అలా కాకుండా కొంచెం కన్సర్న్గా ఆల్రెడీ చెప్పినట్టు కన్సర్న్ ఫ్రెండ్ లాగా చెప్తే డెఫినెట్గా వింటారు అని అనుకుంటున్నాను. మదర్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. మేము టీచర్స్ చెప్తేనే ఎంతో మంది ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు వాళ్ళు చాలా అరగెంట్ ఉంటారు స్టూడెంట్స్. వాళ్ళు ఇంటర్మీడియట్లో పాపం చాలా స్ట్రెస్లో పడుతుంటారు. ఫ్రస్ట్రేషన్ అప్పుడు ఏం చెప్తారు అంటే మేము క్లాస్లో ఏమైనా చదవండి అంటే 10th క్లాస్ వరకు ఇదే లాస్ట్ అమ్మా, ఇదే మీ ఫైనల్ స్టెప్, 10th బాగా చదివేశారంటే మీ లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే అని చెప్తారు పేరెంట్స్ అండ్ టీచర్స్. సో అది చదివేశారన్నమాట. మళ్ళీ ఇంటర్కి వచ్చాం. ఇంటర్ మీది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. ఇది అయిపోయిందంటే ఇంకా అసలు మీకు ఇంకా తిరిగే ఉంటుంది. ఇది ఒక్కసారి కష్టపడి చదవండి 2 years అని పేరెంట్స్ అంతా చెప్తారు. అది కూడా విన్నాము. మళ్ళీ బీటెక్ వచ్చిన తర్వాత మీరు అదే చెప్తే మేము ఏమి మళ్ళీ ఇంకా చదవాలా అనేసి పాపం వాడు చాలా ఫ్రస్ట్రేషన్. అప్పుడు నేనేం చెప్తానంటే మీ లైఫ్ ఇంకా మీకు 80% ఆఫ్ లైఫ్ ఉంది, మీరు ఓన్లీ 20% లైఫ్ మాత్రమే చూశారు. సో మీ 80% ఆఫ్ లైఫ్ మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఈ 4 years కొంచెం కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఈ 4 years మొత్తం ఎంజాయ్మెంట్ అంతా చూసేద్దాము అనుకుంటే మీ 80% ఆఫ్ లైఫ్ కష్టపడతారు. ఏది బెటర్ మీరే డిసైడ్ చేసుకోండి అని మాత్రమే చెప్తారు. సో నేను చెప్పడానికి ఏం లేదు ఇంకా. సో ఫస్ట్ ఏంటి అంటే మనల్ని మనము బాగా చూసుకోవాలి. ఆల్రెడీ లక్ష్మి గారు చెప్పినట్టు
మన హెల్త్ మనం చూసుకున్నాము అంటే మన ఇంటి మొత్తాన్ని కూడా మనం బాగు చేసినట్టు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. లక్ష్మి గారు అన్నట్టు ఏదైనా మిగిలితే అది మనం ఒక్కరే తినకుండా అది వేస్ట్ అయిపోతుంది ఫుడ్ అనుకున్నప్పుడు అందరూ కూడా షేర్ చేసుకుంటే అది ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న అందరికీ ఒక రైస్ మిగిలింది అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ రైస్ పెట్టి దాని ఎఫెక్ట్ ఇది ఉండదు. ప్లస్ ఏంటంటే మనం ఏం పడేయడానికి వేస్ట్ చేయడానికి ఇష్టపడం కాబట్టి ఉన్నది ఏదైనా అందరూ షేర్ చేసుకొని తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రాదు. మనది మనం ఫస్ట్ కేర్ చేసుకుంటే, మనల్ని మనం టేక్ కేర్ చేసుకుంటే మనము మన పిల్లల్ని ప్లస్ మన ఫ్యామిలీని ఆటోమేటిక్గా మన సొసైటీని కూడా బాగు చేసేవాడు. థ్యాంక్ యూ సార్. ఏం ఇబ్బందులు పడుతున్నామో ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ పక్కన కనిపిస్తున్నారు కాబట్టి మీ దగ్గర మైక్ వస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ చిన్న ఒక్క వాక్యంలో ఎక్కువకూడదు దుర్గా గారి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దుర్గా గారి నుంచి ఎక్కువ సమయం కూడా లేదు, ఎక్కువ టైం కూడా లేదు. మీకు అంతా మరి అంటే మన మహిళలు కదా, మహిళల నుంచి మహిళలు చెప్పుకోకపోతే కదా తీసుకోవచ్చా ఈ కార్యక్రమానికి పూనుకున్నది శారద గారు, జ్యోతి గారు, ఇలా తనే అన్నమాట. ఇంకా మొత్తం అయ్యాక మంచి స్నాక్స్ తెప్పించారు, సూపర్ గా ఉండినాయి. అది కూడా తారాదేవి గారని మా అపార్ట్మెంట్ లోనే ఉంటారు, వాళ్ళ కిచెన్ అన్నమాట. అంటే వాళ్ళకి హోటల్ ఉంది, కూచిపూడి హోటల్ ఉంది, అందులో నుంచి మంచి స్నాక్స్ తెప్పించారు, చాలా సూపర్ గా ఉండినాయి. సింపుల్ గా ఈ ప్రోగ్రాం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.